తెలంగాణ మరియు ఏపీ రెండు తెలుగు రాష్ట్రాలలో డైలీ ఎగ్జామ్స్ నిర్వహిస్తూ గత 20 సంవత్సరాలుగా అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్ ర్యాంక్స్ తో పాటు రాష్ట్రంలో ఒకే విద్యార్థిచే 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధింపచేసి అరుదైన రికార్డు సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ చే గత 2017-2018 గురుకుల డిఎస్సి ఫలితాలలో మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్, తెలుగు, హిందీ, డిఎస్సి, ఎస్జిటి, తెలుగు మరియు ఇంగ్లీష్ పోస్టుల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ 2017-2019 ఎస్ఐ కానిస్టేబుల్స్ పురుష మరియు మహిళా విభాగాలు రెండింట్లోనూ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ 2016 గ్రూప్ 2 బీసీ విభాగంలో 493 మార్కులతో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో గురుకుల ఆల్ సబ్జెక్ట్స్ డిఎస్సి, టెట్, గ్రూప్స్, ఎస్ఐ, పీసీ, ఎస్ఎస్సి, ఆర్ఆర్పి, ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియంలో అనుభవజ్ఞులైన అవనిగడ్డ ఫ్యాకల్టీచే నిర్వహించబడును. ఆఫ్లైన్, ఆన్లైన్ క్లాసెస్ అండ్ స్టడీ మెటీరియల్ కొరకు సంప్రదించండి. అవనిగడ్డ కోచింగ్ సెంటర్, హెడ్ ఆఫీస్ హైదరాబాద్, దిల్సుఖ్ నగర్, బ్రాంచ్ ఆఫీస్ నల్గొండ. Hi friends, dear students, my name is K. Chandrasekhar. I am the director of Avanigadda Coaching Center, Hyderabad, Nalgonda, Khammam. Dear students, ముందుగా తెలంగాణ అండ్ ఏపీ విద్యార్థులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీరు ఏవైతే లక్ష్యాలను నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాలన్నీ కూడా మీరు సక్సెస్ కావాలని, మీ యొక్క విజయము వేలాది మంది విద్యార్థులకు ఇన్స్పిరేషన్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఈరోజు ఈ వీడియోలో తెలంగాణలో రాబోయే మెగా డిఎస్సి కి సంబంధించినటువంటి విశేషాలతో పాటు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ అంటేనే డిఎస్సికి ఫేమస్ అనే విషయం మీ అందరూ కూడా తెలుసు. మరి తెలంగాణలో కూడా హైదరాబాద్ అండ్ నల్గొండలో మరి ఈ యొక్క బ్రాంచెస్లో ఈ యొక్క డిఎస్సి క్లాసెస్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. రీసెంట్గా సక్సెస్ఫుల్గా బ్రాంచెస్లో డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్కి సంబంధించినటువంటి బ్యాచెస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మరి రాబోయేటటువంటి డిఎస్సి నోటిఫికేషన్ మెగా డిఎస్సి ఆల్మోస్ట్ 20,000-25,000 పోస్టులతోని నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి కొత్తగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా దీని మీద రివ్యూ కూడా నిర్వహించి అధికారులందరికీ కూడా ఆదేశాలు అందించడం జరిగింది. మరి ఎట్ ఎనీ కాస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో, సెకండ్ వీక్లో మరి డిఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ కూడా రావడానికి అవకాశం ఉంది. మరి దీన్ని బేస్ చేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా డిఎస్సి క్లాసులు న్యూ బ్యాచెస్ ఎప్పుడు ఉంటాయని చెప్పి కాంటాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ మీ అందరికి కూడా తెలుసు, తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ 2 బ్రాంచెస్ మనకు ఆల్రెడీ మరి రెగ్యులర్గా క్లాసెస్ జరగడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మరి తెలంగాణలో నల్గొండ క్యాంపస్ అంటే డిఎస్సికి ఫేమస్ అనే విషయము 2 తెలుగు రాష్ట్రాల్లో మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. దీనిలో మరి నల్గొండ బ్రాంచ్లో 1 ఎకర్ ప్లేస్లో మరి హాస్టల్ ఫెసిలిటీతోని క్యాంపస్ లోపలనే లేడీస్ హాస్టల్ ఉండడంతో మరి అన్ని జిల్లాల విద్యార్థులు కూడా మొట్టమొదటిగా నల్గొండ క్యాంపస్ని ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది. ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో అండ్ విశాలమైనటువంటి తరగతి గదులలో మరి నిర్దిష్టమైనటువంటి టైం టేబుల్ డైలీ 8 అవర్స్ క్లాసెస్తోని 1 అవర్ డైలీ ఎగ్జామ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతోనే మరి మన యొక్క అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్కి రెగ్యులర్గా విద్యార్థులందరూ రావడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా విద్యార్థికి ఒక ఎక్స్పీరియన్స్డ్ ఇన్స్టిట్యూట్తో పాటు ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీతో పాటు మరి ఒక కోచింగ్ తీసుకునేటువంటి వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నప్పుడే వారు విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎక్స్పీరియన్స్ కలిగించేటువంటి వాతావరణాన్ని మన నల్గొండ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే వేలాది మంది నల్గొండ క్యాంపస్లో మరి కోచింగ్ తీసుకొని స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. మీ అందరూ కూడా తెలుసు, మరి ఎస్జిటి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం విభాగాలలో డిఎస్సిలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు నల్గొండ క్యాంపస్ నుంచే రావడం జరిగింది. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి మ్యాథమెటిక్స్, బయోసైన్స్, సోషల్ స్టడీస్ అండ్ తెలుగు, హిందీకి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్లో స్టేట్ టాపర్స్గా నల్గొండ క్యాంపస్ తీర్చిదిద్దడం జరిగింది. అటువంటి నల్గొండ క్యాంపస్కి వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు న్యూ బ్యాచ్ కోసం వెయిటింగ్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈ వీడియోలో మరి మన నల్గొండ క్యాంపస్లో క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ఇంటెన్సివ్ బ్యాచ్ ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది, మరి అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ ఏ విధంగా ఉంటుంది, ఫీజెస్ డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఈ వీడియో ఎండింగ్లో మరి ఫీజుకి సంబంధించిన
సంబంధించినటువంటి డిస్కౌంట్ విషయాలు కూడా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. డియర్ స్టూడెంట్స్, మీరందరూ కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ హైదరాబాద్ నల్గొండ అని యూట్యూబ్ ఛానల్ ఉండడం జరుగుతుంది. ఆ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటికే 50,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండడం జరిగింది. మీరందరూ కూడా ఆ యొక్క ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకొని రెగ్యులర్గా వీడియోస్ అన్నిటికీ లైక్స్ చేస్తూ షేర్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే మీకు డిఎస్సికి సంబంధించిన ఏ అప్డేటింగ్ పాయింట్ ఉన్నా మీకు రెగ్యులర్గా అందించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి నల్గొండ క్యాంపస్లో మరి న్యూ బ్యాచ్ అనేది ఈ జనవరి 19వ తారీఖున స్టార్ట్ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క నల్గొండ క్యాంపస్లో మరి డిఎస్సి ఎస్జిటికి సంబంధించి రెగ్యులర్గా స్టేట్ టాప్ ర్యాంక్ సాధించడం జరిగింది. అండ్ లాస్ట్ టైం ప్రీవియస్ రిజల్ట్స్లో డిఎస్సి ఎస్జిటిలో ఏకంగా తెలుగు మీడియంలోనే కాకుండా ఇంగ్లీష్ మీడియంలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు మరి మౌనిక సాధించడం జరిగింది. మీరు గమనించినట్టయితే మరి మౌనిక మౌనిక అనేటువంటి విద్యార్థి మరి మన యొక్క నల్గొండ జిల్లా క్యాంపస్లో మరి టీటీసీ కంప్లీట్ చేసుకొని మరి డిఎస్సి ఎస్జిటి కోసమని టెట్ కోసమని ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. మొదటిగా టెట్ కోసం ఇక్కడ జాయిన్ అయినప్పుడు మరి టెట్ కోచింగ్ తీసుకొని ఏకంగా స్టేట్ ఫస్ట్ ర్యాంకు టెట్లో సాధించడం జరిగింది. ఆ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కి ప్రిపేర్ అయ్యి డిఎస్సిలో కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి ఎందరో విద్యార్థులకి మరి ఇన్స్పిరేషన్గా నిలబడడం జరిగింది. షీఈస్ బేసికల్లీ ఫ్రమ్ ఓసీ బ్యాక్గ్రౌండ్ అయినప్పటికీ కూడా మరి డిఎస్సి నిర్వహించే సమయంలో మరి 2018లో మరి డిఎస్సిలో మరి నల్గొండ అండ్ అదేవిధంగా కొన్ని జిల్లాలలో మరి డిఎస్సి ఎస్జిటి పోస్టులు 0 పోస్టులు ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా అదే డిఎస్సిలో ఎగ్జామ్ రాసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించి మరి అవకాశం లేని చోట కూడా మనం విజయం కనుక కరెక్ట్గా ప్రయత్నం చేయగలిగితే ఖచ్చితంగా విజేతగా నిలబడతామని చెప్పి మరి ఆ యొక్క విజయం అనేది తన యొక్క విజయం ఎందరికో ఆదర్శంగా నిలబడడం జరిగింది. అదేవిధంగా ఇదే నల్గొండ క్యాంపస్ నుంచి మీరు గమనించినట్టయితే డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ విభాగంలో మ్యాథమెటిక్స్ విభాగం నుంచి చూసుకున్నప్పుడు మరి గోలి నరసింహ అనేటువంటి విద్యార్థి మరి స్టేట్ ఫస్ట్ ర్యాంకు మరి మ్యాథమెటిక్స్ డిఎస్సిలో అండ్ అదేవిధంగా గురుకులాల్లో కూడా పీజీటీ టీజీటీ 3 జాబ్స్ మరి ఈ యొక్క నల్గొండ క్యాంపస్ నుంచి సాధించడం జరిగింది. అండ్ అదేవిధంగా సబీనా సుల్తానా అనేటువంటి విద్యార్థి మరి డిఎస్సిలో కోచింగ్ తీసుకొని గురుకులాల్లో కూడా కోచింగ్ తీసుకొని మరి మూడిట్లో కూడా జాబ్స్ని సాధించి మరి ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి చదువుకున్నటువంటి ఈ విద్యార్థి ఒక 10 ఇయర్స్ ఎడ్యుకేషన్ గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మరి నల్గొండ క్యాంపస్లో జాయిన్ అయ్యి మరి నిరంతరంగా మరి మేము పెట్టేటువంటి డైలీ ఎగ్జామ్స్ రాసి టాపర్స్గా నిలబడుతూ మరి ఫైనల్గా తన యొక్క గోల్ని రీచ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి కిషోర్ అనేటువంటి విద్యార్థి డిఎస్సి బయోసైన్స్కి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం జరిగింది. మరి ఒకప్పుడు టెట్లో కూడా తను టాపర్గా నిలబడడం జరిగింది. డిఎస్సిలో కూడా బయోసైన్స్ విభాగంలో మరి కోచింగ్ తీసుకొని మరి గురుకులాల్లో మరి పీజీటీలో బయోసైన్స్ స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి తెలుగు తీసుకున్నప్పుడు ధనలక్ష్మి మేడం గారు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో మరి డిఎస్సికి కోచింగ్ తీసుకొని గురుకులకి కోచింగ్ తీసుకొని గురుకులాల్లో పీజీటీలో తెలుగులో మరి స్టేట్ టాపర్గా నిలబడడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈవెన్ మరి డిఎస్సికి సంబంధించి హిందీ విభాగంలో కూడా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇవ్వడం జరిగింది. హిందీలో ఏకంగా ఫస్ట్ టైం డిఎస్సికి సంబంధించి హిందీ కోచింగ్ మనం అందించినప్పటికీ కూడా మరి డిఎస్సిలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు, సెకండ్ ర్యాంకు, థర్డ్ ర్యాంక్స్ మన విద్యార్థులే సాధించడం జరిగింది. అటువంటి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని మరి నల్గొండ క్యాంపస్లో ఒక 1 ఎకర్ ప్లేస్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ హాస్టల్ కూడా క్యాంపస్లోనే ఉండడంతో విద్యార్థులకి చదువుకోవడానికి ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఏ కోచింగ్ సెంటర్స్లో లేని విధంగా మరి ఈ యొక్క హాస్టల్ క్యాంపస్లో ఉండడం అండ్ అదేవిధంగా స్టడీ హాల్స్ ఫెసిలిటీ కూడా క్యాంపస్లో కల్పించడంతో ప్రతిరోజు ఉదయము సాయంత్రము స్టడీ హాల్స్లో స్టడీ అవర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి నిరంతరం కూడా విద్యార్థి ఇంకా వేరే దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయకుండా కంప్లీట్గా స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేసే అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా డియర్ స్టూడెంట్స్, సుదూర ప్రాంతాల నుంచి విద్యార్థులు జనరల్గా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి అన్ని జిల్లాల విద్యార్థులు రావడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకున్నప్పుడు మరి అటువంటి విద్యార్థులందరికీ కూడా మరి ఫుడ్ విషయంలో కూడా మరి మన ఓన్ హాస్టల్ కాబట్టి హైజెనిక్ ఫుడ్తో కూడినటువంటి మెనూని ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు ఇటు హాస్టల్ పరంగా, ఇటు స్టడీ హాల్స్ పరంగా అండ్ ఇటు కోచింగ్ పరంగా అండ్ డైలీ ఎగ్జామ్స్ పరంగా మరి అన్నీ కూడా పాజిటివ్ వాతావరణం ఉండడంతో ఇక్కడ నిరంతరం కూడా విద్యార్థులు అన్ని పోటీ పరీక్షల్లో స్టేట్ టాప్గా నిలబడడం
జరిగింది. ఈవెన్ గ్రూప్స్లో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంకు మరి మన బీసీ విభాగం నుంచి నల్గొండ బ్రాంచ్ నుంచే రావడం జరిగింది. అండ్ పంచాయతీ సెక్రటరీ చూసుకున్న స్టేట్ టాప్. అండ్ సబ్ ఇన్స్పెక్టర్లో మా విద్యార్థి ఏకంగా 5 జాబ్స్ సాధించడం జరిగింది. అంటే అదే విద్యార్థి మన దగ్గర గ్రూప్స్ కోచింగ్ తీసుకోవడం జరిగింది, సబ్ ఇన్స్పెక్టర్ కోచింగ్ కూడా తీసుకొని ఏకంగా 5 జాబ్స్ సాధించడం జరిగింది. అటువంటి క్యాంపస్ వాతావరణము నల్గొండలో ఏర్పాటు చేయడం జరిగింది. సో విద్యార్థులు ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తారో సాధారణంగా ఒక పేరెంట్ అండ్ అదే ఒక హస్బెండ్, ఒక ఫిమేల్ అంటే ఒక ఉమెన్ సెక్షన్లో ఉన్నటువంటి విద్యార్థులని లాంగ్ డిస్టెన్స్లో పంపించేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండే వాతావరణము, అక్కడ ఉండే హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా అనుకూలంగా ఉంటేనే అక్కడ పంపించడానికి ప్రయత్నం చేస్తారు. అటువంటి వాతావరణము మన నల్గొండ క్యాంపస్లో ఏర్పాటు చేయడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ ప్రామిసింగ్ యూ దట్ మరి ఈ వాతావరణము ఖచ్చితంగా మరి ఇలాంటి విద్యార్థుల్ని మరి స్టేట్ టాపర్స్గా నిలబడడం జరిగింది. మీకు కూడా ఖచ్చితంగా అటువంటి వాతావరణంతో కూడినటువంటి క్లాసెస్ మీకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మీరందరూ కూడా ఈ మంచి అవకాశాన్ని వినియోగించుకొని రాబోయే నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే మరి నల్గొండ క్యాంపస్లో మరి ఎవరైతే విజేతలుగా మరి స్టేట్ టాపర్స్గా నిలబడతారో కేవలం కోచింగ్ క్లాసెసే కాకుండా మరి మోటివేషనల్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి గత 20 సంవత్సరాల నుంచి వీఆర్ గివింగ్ కోచింగ్ ఫర్ ద డిఎస్సి అండ్ గురుకుల అండ్ పీజీటీ, టీజీటీ అండ్ మోడల్ స్కూల్స్ ఆల్సో. వరుసగా అన్ని నోటిఫికేషన్లో మా విద్యార్థులు విజేతలుగా నిలబడడం జరిగింది. ఎవరైతే మన ఇన్స్టిట్యూషన్లో స్టేట్ టాపర్స్గా నిలబడతారో సో వారందరినీ కూడా మరి ఖచ్చితంగా ఈ యొక్క స్టేట్లో ఉన్నటువంటి ఆల్రెడీ గెస్టులందరినీ కూడా మన ఇన్స్టిట్యూషన్కి ఇన్వైట్ చేసి ఆ విద్యార్థులందరికీ కూడా సత్కారం చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే నల్గొండ క్యాంపస్ నుంచి ఎవరైతే విజేతలుగా నిలబడ్డారో ఆ విద్యార్థులందరికీ కూడా ఈ విధంగా సత్కరించడం జరుగుతుంది. మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి మౌనికని మన నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యే గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ప్రజెంట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ మినిస్టరు, ఒకప్పుడు ఐటీ మినిస్టర్ కూడా. సో ఆ సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేసి సో ఆయన ద్వారా మెమోంటోని అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి గుత్తా సుఖేందర్ రెడ్డి గారు మరి ప్రీవియస్గా ఎంపీ, ప్రజెంట్ ఎమ్మెల్సీగా పనిచేయడం జరుగుతుంది. ఈ యొక్క విద్యార్థికి మెమోంటోని అందించడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్స్ ద్వారా అండ్ అదేవిధంగా మరి ఇంటెలిజెంట్ చీఫ్ మొన్నటి వరకు ఉన్నటువంటి ప్రభాకర్ రావు గారి ద్వారా కూడా మా యొక్క విద్యార్థులకి మెమోంటోస్ అందించడం జరిగింది. అండ్ అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అయినటువంటి మరి జిల్లా ఎస్పీలు అండ్ అదేవిధంగా మరి రాష్ట్రంలో మీ అందరికి కూడా తెలుసు మరి సాధారణంగా రంగనాథ్ సార్ అంటే కూడా మరి సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అండ్ ఎఫిషియంట్. మరి ఆ సార్ని కూడా గెస్ట్గా ఇన్వైట్ చేసి మన యొక్క ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే విజేతలుగా నిలబడ్డారో వారందరికీ కూడా మెమోంటోస్ ప్రజెంటేషన్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి సమాజంలో ఉన్నటువంటి ప్రతి విషయం మీద విద్యార్థులు స్పందించాలన్న ఉద్దేశంతో షీ టీమ్స్ లాంటి ప్రోగ్రామ్స్ను కూడా మన ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేసి విద్యార్థులకు అవేర్నెస్ కూడా కల్పించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే మరి లాట్ ఆఫ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వీ హ్యావ్ బీన్ కండక్టెడ్ ఇన్ నల్గొండ క్యాంపస్ త్రూ సాక్షి టీవీ అండ్ అదేవిధంగా నమస్తే తెలంగాణ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈనాడు ఆధ్వర్యంలో మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ నల్గొండ క్యాంపస్లో పెద్ద సెమినార్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక్కొక్క సెమినార్కి 2,000 to 3,000 పీపుల్ అటెండ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్టయితే డిఎస్సి టెట్ మీద మరి సాక్షి టీవీ ఆధ్వర్యంలో మరి భారీ సెమినార్ ఆల్మోస్ట్ 2,000 నుంచి 3,000 మంది స్టూడెంట్స్ అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా గ్రూప్స్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మరి గ్రూప్ 1 ఆఫీసర్స్ స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి మరి చంద్రశేఖర్ గౌడ్ గారిని కూడా ఈ యొక్క ప్రోగ్రామ్స్కి అటెండ్ చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సలహాలు కూడా మనం తీసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా మరి స్టేట్లో ఉన్నటువంటి ఫేమస్ గ్రూప్స్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మన బ్రాంచెస్లో పనిచేయడం జరుగుతుంది. మనకు 2-3 బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి మరి ఈ బ్రాంచెస్ అన్నిటి కూడా మరి సబ్జెక్ట్కి ఒక 4 నుంచి 5 ఫ్యాకల్టీస్ మనకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఏ గ్రూప్ ఆఫ్ 100 ఫ్యాకల్టీస్, సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్, అట్లీస్ట్ హ్యావింగ్ 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ఫ్యాకల్టీస్ అందరూ కూడా మన యొక్క బ్రాంచెస్లో పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి వేలాది మంది విద్యార్థుల్ని విజేతలుగా మలిచినటువంటి ఆ ఫ్యాకల్టీస్ని కూడా సందర్భోచితంగా మనం సన్మానం చేసుకోవడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఫ్యాకల్టీ
faculties who has been given a wonderful service for our institution from last 20 years onwards. సో ఇటువంటి ఫ్యాకల్టీస్ ఉన్నప్పుడు మరి సరి అయినటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అన్నటువంటి ఆలోచనటువంటి విద్యార్థులు కూడా మరి ఇటువంటి ప్లేస్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వీరిద్దరి యొక్క కమ్యూనికేషన్తోని సబ్జెక్ట్ నాలెడ్జ్తోని ఖచ్చితంగా విజేతలు నిలబడడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు గమనించినట్టయితే మరి అవేర్నెస్ ప్రోగ్రామ్స్తో పాటు మరి ప్రతి బ్యాచ్ కంప్లీషన్ చేసిన తర్వాత మెమరబుల్గా మరి గుర్తుపెట్టుకోవడానికి మరి ఇటువంటి ఫోటో సెషన్ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్టయితే గ్రాండ్ టెస్టులు కానీ వీక్ టెస్టులు కానీ కండక్ట్ చేసినప్పుడు ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఈ యొక్క క్లాస్ రూమ్లో ఈ విధంగా ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వాతావరణం అనుకూలంగా ఉండి మరి ప్రీవియస్గా మరి విద్యార్థులు మరి ఇక్కడ కోచింగ్ తీసుకొని మరి మంచి ఫలితాలని సాధించారు కాబట్టి సో వారిని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మేనేజ్మెంట్, ఫ్యాకల్టీ అండ్ మరి మొట్టమొదటిసారిగా కోచింగ్ తీసుకునే విద్యార్థులందరూ కూడా మరి వారికి ఒక మంచి ఇన్స్పిరేషన్ కలిగించాలన్న ఉద్దేశంతో ఈ సమాచారాన్ని మీకు అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. డియర్ స్టూడెంట్స్, సో ఈ విధంగా మన నల్గొండ క్యాంపస్లో డిఎస్సి ఎస్జిటికి సంబంధించినటువంటి తెలంగాణ అండ్ ఏపీకి సంబంధించినటువంటి క్లాసెస్ 19th రోజున మరి జనవరి 19th రోజున మనకి స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మరి విద్యార్థులు ఎవరైతే మరి వేలాది మంది వెయిట్ చేయడం జరుగుతుంది ఎప్పుడు మన నల్గొండ క్యాంపస్లో క్లాసులు స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి. సో కాబట్టి 19th రోజున జనవరి మరి ఈ యొక్క న్యూ బ్యాచ్ అనేది సెషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ నుంచి ఇప్పటికే ఆల్మోస్ట్ ఒక 1000 మంది వరకు వారి యొక్క నేమ్స్ని ఎన్రోల్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ బ్యాచ్ అనేది జనవరి 19th స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ డిఎస్సి ఎస్జిటితో పాటు స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్స్, టీపీటీ, హెచ్పీటీకి సంబంధించినటువంటి క్లాసెస్ మరి ఇక్కడ స్టార్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఇక్కడ గమనించినట్టయితే మరి ఈ యొక్క డిఎస్సికి సంబంధించినటువంటి ఇంటెన్సివ్ బ్యాచ్ క్లాసెస్ అనేది ఏ విధంగా నిర్వహించడం జరుగుతుంది అనేది మీరు గమనించండి. ఇక్కడ మీరు సో కోచింగ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తీసుకున్నప్పుడు డైలీ ఖచ్చితంగా 8 hours టీచింగ్ క్లాసెస్ అనేది నిర్వర్తించడం జరుగుతుంది. మరి ఆల్మోస్ట్ లాంగ్ టర్మ్ అన్నప్పుడు 4 months వరకు ఈ యొక్క క్లాసెస్ అనేది మరి సిలబస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ 4 monthsలో డైలీ 8 hours క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డైలీ 1 hour అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు క్లాస్ కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే నెక్స్ట్ డే రోజున నిన్న జరిగిన క్లాస్ మీద ఓఎంఆర్ షీట్ మీద ఎగ్జామ్ నిర్వహించి వెంటనే రిజల్ట్స్ అనౌన్స్మెంట్ చేసి టాప్ 3 ర్యాంక్స్ని తీసి నోటీస్ బోర్డులో మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే డైలీ ఎగ్జామ్ నిర్వహించి టాప్ 3 ర్యాంకర్స్ నోటీస్ బోర్డులో పెట్టడం జరుగుతుందో విద్యార్థుల మధ్యలో పోటీతత్వం అనేది పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో కాంపిటీషన్ ఎలా ఉందో తెలుసుకోవడం ప్రతి విద్యార్థి ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఎప్పుడైతే మరి ఆ ఎగ్జామ్ రాసి టాపర్స్గా నిలబడ్డ విద్యార్థులందరూ కూడా మరొక్కసారి మళ్ళీ నెక్స్ట్ డే కూడా టాపర్ రావాలని ప్రయత్నం చేస్తారు. ఎవరైతే అక్కడ టాప్ లిస్ట్లో కనపడని విద్యార్థులు ఉంటారో వారు రేపైనా ఖచ్చితంగా మంచి మార్కులు గెయిన్ చేసుకోవాలని ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా మరి ఎగ్జామినేషన్ రాయడం వల్ల మనం ఎక్కడ మిస్టేక్ చేసామో కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన యొక్క స్పీడ్నెస్ను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్కి వేలాది మంది విద్యార్థులు రావడానికి రీజను రెగ్యులర్గా ఇక్కడ ఎగ్జామ్ నిర్వహిస్తారన్న ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఏ కాంపిటేటివ్ కోచింగ్ సెంటర్లో అయినా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మారడం జరిగింది. మీరు కూడా మన యొక్క కాంపిటీషన్ ప్రిపరేషన్లో కూడా ఖచ్చితంగా మార్పులు తెచ్చుకోవాలి. డియర్ స్టూడెంట్స్, ఇక్కడ గమనించండి, రీసెంట్గా జరిగిన ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అయినా చూడండి, మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆర్ ఆస్కింగ్ మ్యాచ్ ది ఫాలోయింగ్స్ అండ్ విచ్ ఈస్ ట్రూ, విచ్ ఈస్ ఫాల్స్, ఈ క్రింది వాణిలో సరి అయినది ఏది, ఈ క్రింది వాణిలో సరికానిది ఏది, ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. కేవలం టెక్స్ట్ బుక్ నాలెడ్జే కాకుండా ఆ టెక్స్ట్ బుక్స్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. ఎందుకంటే డిఎస్సి అంటేనే మరి డిఎస్సిలో ఎస్జిటి వాళ్ళకి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. అండ్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ అకాడమిక్ టెక్స్ట్ బుక్స్ మాత్రమే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. అంటే ఒక లిమిటెడ్ సిలబస్ని మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వాలి. అంటే ఇప్పటి వరకు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో స్టేట్ టాపర్స్గా నిలబడేటువంటి విద్యార్థుల ఒపీనియన్స్ నేను తీసుకున్నప్పుడు వారు చెప్పిన సమాధానం ఒకటే, అకాడమీ టెక్స్ట్ బుక్స్ని ప్రతి టాపిక్ని మినిమం 10 times వాళ్ళు రిపీట్ చేసి చదవడంతో క్వశ్చన్ ఏ వేరియేషన్లో వచ్చినా వాళ్ళు ఆన్సర్ చేసే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి వాళ్ళు అంత కాంపిటీషన్లో మనం బయటపడడం జరిగింది. అండ్ అదేవిధంగా డిఎస్సి అంటేనే తెలంగాణ సివిల్స్గా భావించడం జరుగుతుంది. మరి ఏపీ అండ్ తెలంగాణలో గడప గడపకు
బీఈడి డిఎడ్ స్టూడెంట్ ఉండడం జరుగుతుంది. సో కాబట్టి ఇంత కాంపిటీషన్లో మనం బయటపడాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయాలి. రిపీట్ చేసిన దాన్ని డైలీ ఎగ్జామ్ రూపంలో మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు మాత్రమే మీ దగ్గర సబ్జెక్ట్ ఎంత ఉందనేది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. డైలీ 1 అవర్ మాక్ టెస్ట్, ఎంసీక్యూ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. అంటే ఈ వారంలో జరిగిన సబ్జెక్ట్స్ మీద వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా నిర్వహించడం జరుగుతుంది. మరి డిఎస్సి అన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్ కానీ ఎస్జిటి వాళ్ళకైనా సరే జీకే కరెంట్ అఫైర్స్ 10 మార్క్స్ ఉండడం జరుగుతుంది. మరి జీకే కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు సాధారణంగా స్టాకు కరెంట్ అఫైర్స్ ఉంటాయి. మరి మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ రైట్ నౌ ఆర్ ఆస్కింగ్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో మరి ఇంటర్నేషనల్ ఈవెంట్స్, నేషనల్ ఈవెంట్స్ అండ్ స్టేట్ ఈవెంట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ పాయింట్స్తో కూడినటువంటి ఎగ్జాము డైలీ నిర్వహించడంతో విద్యార్థులు జీకే కరెంట్ అఫైర్స్ కూడా రెగ్యులర్గా అప్డేట్ ఇక్కడ ఖచ్చితంగా అవడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మరి ఫ్యాకల్టీ విషయం వచ్చినప్పుడు మరి గత 20 సంవత్సరాల నుంచి 20 years ఎక్స్పీరియన్స్డ్ అవనిగడ్డ ఫ్యాకల్టీ, అరౌండ్ 100 ప్రొఫెషనల్ టీమ్ ఇన్ ఆల్ బ్రాంచెస్. ఇక్కడ మీరు గమనించినట్టయితే మరి అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో గత 20 సంవత్సరాల నుంచి మన యొక్క విద్యార్థులు స్టేట్ టాపర్స్గా నిలబడడానికి కారణమైనటువంటి ఈ ఫ్యాకల్టీస్ మరి ఆల్మోస్ట్ మరి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి నెంబర్ ఆఫ్ బ్యాచెస్ ఉంటాయి కాబట్టి ఇన్స్టిట్యూషన్లో మరి ఆ బ్యాచెస్ అన్నిటి కూడా బోధించడానికి ఒక్కొక్క సబ్జెక్ట్కి 4 నుంచి 5 సార్లు మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. మరి అటువంటి ఫ్యాకల్టీస్ అన్ని బ్రాంచెస్లో కలిపి ఒక 100 మెంబర్స్ ప్రొఫెషనల్ టీం ఉంటారు. ఈ ప్రొఫెషనల్ టీము కేవలం క్లాసెసే కాకుండా డైలీ ఎగ్జామ్స్ నిర్వహించడంలో వారు ఎగ్జామ్ పేపర్స్ తయారు చేసి అకార్డింగ్ టు లేటెస్ట్ ప్యాటర్న్ ఎగ్జామ్ పేపర్స్ మాకు తయారు చేసి అందించడం జరుగుతుంది. ఆ పేపర్స్ని ఎక్స్ప్లెనేషన్ కూడా అందించడం జరుగుతుంది. ఆఫ్లైన్లో ఆ లెక్చరర్సే ఉంటారు, ఆన్లైన్లో కూడా అదే లెక్చరర్స్ మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ వచ్చినప్పుడు మరి ఎస్పెషల్లీ లేడీస్ తీసుకున్నప్పుడు సుదూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ఓన్ హాస్టల్ ఫెసిలిటీ నల్గొండ క్యాంపస్లో సువిశాలమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. హాస్టల్ ఫెసిలిటీ కూడా మరి క్యాంపస్ లోపలనే ఉండడం జరుగుతుంది. ఆటోమేటిక్గా ఇక్కడ ఫుడ్ కూడా మన ఓన్ హాస్టల్ కాబట్టి హైజెనిక్ ఫుడ్ మెనూ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మరి క్యాంపస్లో స్టడీ హాల్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీలో ఉండడంతో విద్యార్థులు మరి మార్నింగ్ ఈవినింగ్ వారు స్టడీ అవర్స్లో కూర్చొని మరి సబ్జెక్ట్ని డిస్కస్ చేసుకుంటూ మరి వారి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని డెవలప్ చేసుకోవడానికి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవడానికి వాతావరణాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే మొట్టమొదటిసారిగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకి ఖచ్చితంగా మరి సీనియర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి యొక్క సూచనలు సలహాలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే వారు ఇంతకుముందు ఎగ్జామ్స్ రాసి ఎక్కడో మిస్టేక్ చేసి ఉంటారు. సో ఆ మిస్టేక్స్ మనం చేయకుండా ఉండాలంటే వారితో కూడా డిస్కస్ చేసుకోవాలి. అంటే క్యాంపస్లోనే మరి సాధారణంగా మన అవనిగడ్డ క్యాంపస్లో ఎస్పెషల్లీ నల్గొండ క్యాంపస్లో టెట్లో స్టేట్ టాపర్స్గా నిలబడ్డ వ్యక్తులు, లాస్ట్ టైం డిఎస్సిలో 1-2 మార్కులతో మిస్ అయిన వాళ్ళు చాలామంది విద్యార్థులు నల్గొండ క్యాంపస్కి రావడం జరుగుతుంది. అటువంటి విద్యార్థుల పక్కన కొత్తగా స్టూడెంట్స్ కనుక ఇప్పుడే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు కనుక మరి వారితో మరి యొక్క సజెషన్స్ అలాంటివి తీసుకోగలిగితే కనుక వారి యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్, కాన్ఫిడెన్స్ కూడా డెవలప్మెంట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో అండ్ దీంతో పాటు ఎవరైతే ఆఫ్లైన్కి కోచింగ్ తీసుకొని ఆఫ్లైన్ ఫీజు పే చేస్తారో వారందరికీ కూడా మొట్టమొదటిసారిగా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్లో ఎవరైతే ఆఫ్లైన్కి జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి మరి ఫ్రీగా వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంపిటీషన్లో సబ్జెక్ట్ని ఖచ్చితంగా ఏదో రూపంలో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటింగ్ ప్రిపేర్ అవుతూ ఉండాలి కాబట్టి ఆఫ్లైన్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఆన్లైన్ క్లాసెస్ అనేవి ఫ్రీగా ఇవ్వడంతో సబ్జెక్ట్ని వీళ్ళు ముందే ప్రిపేర్ అయ్యి మరి క్లాస్ రూమ్లో క్లాస్ జరిగేటప్పుడు అదే సార్ క్లాస్ చెప్తుంటాడు కాబట్టి వీరు సబ్జెక్ట్ వినేటప్పుడు ఆల్రెడీ ఆన్లైన్లో క్లాసులు ఆల్రెడీ వాళ్ళకి అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆ క్లాసెస్ని ముందే ప్రిపేర్ అయ్యి రావడంతో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా పాజిటివ్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అండ్ స్టడీ మెటీరియల్ ఈజ్ ఆల్సో మేజర్ ఇంపార్టెంట్. మీ అందరికీ కూడా తెలుసు తెలంగాణ అండ్ ఏపీలో మరి సాధారణంగా అవనిగడ్డ కోచింగ్ సెంటర్కి సంబంధించినటువంటి మెటీరియల్ చాలామంది విద్యార్థులు ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ ప్రిపేరింగ్ మన యొక్క మెటీరియల్ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో అటువంటి స్టాండర్డైజ్డ్ మెటీరియల్, లేటెస్ట్ సిలబస్ మార్పులు జరిగినటువంటి మెటీరియల్ అంతా కూడా మీకు ఫ్రీగా మన యొక్క ఈ యొక్క ఆఫ్లైన్ ఫీజులోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. ఈ విధంగా మీరు చూసుకున్నప్పుడు మరి ఈ యొక్క లాంగ్ టర్మ్ ఇంటెన్సివ్ బ్యాచ్లో డైలీ 8 hours క్లాస్ నిర్వహించడం జరుగుతుంది. 4 months షెడ్యూల్ ఉంటుంది. అండ్ డైలీ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది. వీక్లీ గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 100 members టాప్ ఫ్యాకల్టీ
ఫ్యాకల్టీస్ ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి సబ్జెక్ట్ ఫ్యాకల్టీస్ అందరూ కూడా మనకు బ్రాంచెస్లో అందుబాటులో ఉన్నారు. వారే క్లాసెస్ నిర్వహిస్తారు, వారే ఎగ్జామ్ పేపర్స్ కూడా తయారు చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా అకార్డింగ్ టు ఫుడ్ ఫెసిలిటీకి వచ్చినప్పుడు ఓన్ హాస్టల్ ఉంది కాబట్టి హాస్టల్ కూడా క్యాంపస్లో ఉండడంతోనే మీరు ప్రశాంతమైన వాతావరణంలో స్టడీ హాల్స్ కూడా ఏర్పాటు చేశాం కాబట్టి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయబడినటువంటి క్యాంపస్ నల్గొండ క్యాంపస్. సో అందుకనే విద్యార్థులు ఎవరైతే మరి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఉన్నారో మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు నల్గొండ క్యాంపస్. కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకొని జనవరి 19న ఈ యొక్క న్యూ బ్యాచ్ అనేది నల్గొండ క్యాంపస్లో స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, కమ్ టు ద పాయింట్. ఇంతకుముందే నేను చెప్పాను వీడియో ఎండింగ్లో ఫీజుకి సంబంధించినటువంటి ఆఫర్ ఫీజు కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది అని చెప్పాను. డియర్ స్టూడెంట్స్, మరి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఆల్మోస్ట్ 20 years నుంచి మరి రెగ్యులర్గా డిఎస్సి అండ్ గ్రూప్స్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వి గాట్ స్టేట్ టాప్ ర్యాంక్ సాధించడం జరిగింది. సో అటువంటి విద్యార్థుల్ని మన ఒక అవనిగడ్డ కోచింగ్ సెంటరు ఫ్యాకల్టీస్ మనకి ఈ యొక్క మంచి రిజల్ట్స్ని తీసుకురావడం జరిగింది. మరి మన యొక్క ఫౌండేషన్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ద్వారా ఫీజులో కూడా ఫస్ట్ 50 మెంబర్స్ ఎవరైతే జాయిన్ అవుతారో వారికి ఫౌండేషన్ ద్వారా కొంత ఫీజ్ డిస్కౌంట్ కూడా, భారీ ఫీజ్ డిస్కౌంట్ కూడా ఆఫర్ ఉంది. ఈ యొక్క ఫీజ్ డీటెయిల్స్ని మీరు జాగ్రత్తగా గమనించడానికి ప్రయత్నం చేయండి. డియర్ స్టూడెంట్స్, మరి ఒరిజినల్ ఫీ ఈ 4 months లాంగ్ టర్మ్కి ఎస్జిటి తెలుగు మీడియం విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మరి 4 నెలల ఫీజు 15,000 అంటే 15,000 రూపాయల ఫీజు ఉంటుంది. ఈ 15,000 రూపాయల ఫీజులోనే మరి ఆఫ్లైన్ క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్, స్టడీ మెటీరియల్, డైలీ ఎగ్జామ్స్ అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. అయితే మన ఫౌండేషన్ ద్వారా హెడ్ ఆఫీస్ హైదరాబాద్ ఫౌండేషన్ ద్వారా మరి ఈ యొక్క ఫీజులో మరి భారీ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటి 50 మంది విద్యార్థులకు మాత్రమే, ఇక్కడ మీరు గమనించండి, మొదటి 50 మంది విద్యార్థులకు మాత్రమే మరి ఈ యొక్క ఫీజు అనేది 9,000 రూపీస్ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఫౌండేషన్ హెడ్ ఆఫీస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇది మొదటి 50 మందికే. ఈ యొక్క అడ్మిషన్స్ కూడా జనవరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు 50 మంది లోపే జాయిన్ అయిన విద్యార్థులకు మాత్రమే ఈ ఫీజు ఆఫర్ ఉంటుంది. దీన్ని బాగా మీరు గమనించడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే 15,000 రూపాయల ఫీజు 9,000 అంటే ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ఫీజు డిస్కౌంట్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇది కూడా మరి జనవరి 3వ తారీఖు మరి ఉదయం 10 గంటల నుంచి ఈ ఫౌండేషన్కి సంబంధించినటువంటి అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఫీజు ద్వారా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ విద్యార్థులందరికీ కూడా మరి ఈ అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్ను సంప్రదించి ఈ అడ్మిషన్లో జాయిన్ అవ్వచ్చు. మరి సార్ మరి మేము సుదూర ప్రాంతాల్లో ఉన్నాము, మరి అక్కడి నుంచి సెంటర్కి వచ్చి ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే మాకు సమయం సరిపోదు సార్ అనే విద్యార్థులు చాలామంది ఉంటారు. మీరందరూ కూడా ఎక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఈ యొక్క జనవరి 3వ తారీఖు ఉదయం 10 గంటల తర్వాత నుంచి ఈ యొక్క అడ్మిషన్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి యూట్యూబ్లో ఈ వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి సార్ వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్లోనే ఈ అడ్మిషన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి జనవరి 3వ తారీఖు మరి ఉదయం 10 గంటల సమయంలో మీరు మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచ్ ఫోన్ నెంబర్కి సంప్రదించినట్టయితే ఒకవేళ ఈ యొక్క 50 మంది లోపు గనక అడ్మిషన్స్ కనుక ఉన్నట్టయితే 9,000 రూపాయలకే ఈ అడ్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. గూగుల్ పే ఆర్ ఫోన్ పే ద్వారా కూడా ఈ అమౌంట్ని ఎట్ ఏ టైం పే చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఈ 50 అడ్మిషన్స్ లోపు జాయిన్ అయ్యే విద్యార్థులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క జనవరి 3 నుంచి జనవరి 10 లోపు ఈ 50 అడ్మిషన్స్ లోపు తీసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా 9,000 ఎట్ ఏ టైం పే చేసుకుంటే వారికి ఈ ఫీజు డిస్కౌంట్ ఆల్మోస్ట్ 6,000 ఫీజు డిస్కౌంట్ కూడా రావడం జరుగుతుంది. మరి లాంగ్లో ఉన్న వాళ్ళు ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా కూడా ఫీజు పేమెంట్ చేసుకొని ఈ యొక్క సీట్ ఫౌండేషన్ ద్వారా రిజర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ అదేవిధంగా హాస్టల్ కావాలనుకున్నటువంటి విద్యార్థులకు కూడా హాస్టల్ కూడా లిమిటెడ్ సీట్స్ ఉండడం జరుగుతుంది. క్యాంపస్ లోపలే కాబట్టి ఆల్మోస్ట్ 100 సీట్స్ మాత్రమే క్యాంపస్ లోపల అందుబాటులో ఉంటుంది. కాబట్టి హాస్టల్ కూడా కావాలనుకున్న వాళ్ళు వెంటనే హాస్టల్ సీట్ను కూడా రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అండ్ అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి 16,000 ఫీజు అనేది ఉండడం జరుగుతుంది రెగ్యులర్గా. మరి ఇటువంటి విద్యార్థులందరికీ కూడా ఫస్ట్ 50 మెంబర్స్లో జాయిన్ అయ్యే విద్యార్థులందరికీ కూడా ఫీజు అనేది 12,000 రూపీస్ ఉండడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 4,000 రూపీస్ ఫీజు డిస్కౌంట్ అనేది మనకి ఇక్కడ అందుబాటులో
అందుబాటులోకి రావడం జరుగుతుంది ఫౌండేషన్ ద్వారా. ఫస్ట్ 50 మెంబర్స్కి మాత్రమే ఇది కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కూడా జనవరి 3వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు జాయిన్ అయ్యే విద్యార్థులకు మాత్రమే ఈ ఫౌండేషన్ ద్వారా ఈ ఫీజు డిస్కౌంట్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా డియర్ స్టూడెంట్స్, మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి టెట్కి సంబంధించినటువంటి కూడా మరి డీటెయిల్స్ అతి త్వరలో రావడానికి అవకాశం ఉంది. ఒకవేళ గవర్నమెంట్ టెట్ డిఎస్సి రెండు కలిపి పెడదామన్న ఆలోచనలో కనుక ఉన్నట్టయితే ఒకవేళ టెట్ నిర్వహించినా ఒక 30 to 40 డేస్ టైము ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. మరి ఎవరైతే డిఎస్సి ఎస్జిటికి ఇక్కడ జాయిన్ అవుతారో ఆ విద్యార్థులు అందరికి కూడా ఒకవేళ టెట్ ఎగ్జామ్ కూడా రాయాలి అన్న ఆలోచన, టెట్ ఇంతవరకు క్వాలిఫై కాలేదు సార్, టెట్తో పాటే మేము డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నాం అనేటువంటి డిఎస్సి ఎస్జిటి విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఇక్కడ మీరు డిఎస్సి ఎస్జిటి క్లాసులకి జాయిన్ అయితే టెట్ క్లాసులు కూడా కంప్లీట్గా మీకు ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ టెట్ నేను డిస్క్వాలిఫై అయ్యాను కానీ డిఎస్సి రాయాలనుకుంటున్నాను అనుకునే వాళ్ళకి అతి త్వరలో గవర్నమెంట్ మరి టెట్ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంది. కాబట్టి మరి సపరేట్గా ఫీజు కట్టుకోకుండా దానికి ఇదే బ్యాచ్లో జాయిన్ అయినట్టయితే ఆ విద్యార్థులకి టెట్ క్లాసులు కూడా కంప్లీట్గా ఫ్రీగా మీకు చెప్పడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఫర్ ద డిఎస్సి ఎస్జిటి స్టూడెంట్స్ అండ్ తెలుగు మీడియం విద్యార్థులకు మాత్రమే. అండ్ ప్రస్తుతం స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ మాత్రమే ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే టెట్ క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా డైరెక్ట్గా డిఎస్సికి ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. సో 12,000 ఫీజు డిస్కౌంట్లో జాయిన్ అవ్వాలనుకుంటే జనవరి 3వ తారీఖు నుంచి ఉదయం 10 గంటల నుంచి ఈ అడ్మిషన్ ఫామ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. డైరెక్ట్గా అమౌంట్ ఇక్కడ పే చేసుకొని మరి అడ్మిషన్ కనుక గ్యాదర్ చేసుకున్నట్టయితే మరి ఈ యొక్క జనవరి 19th స్టార్ట్ అయిపోయే బ్యాచ్లో ఈ ఫీజు డిస్కౌంట్తో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ 50 మెంబర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెగ్యులర్ ఫీజు 16,000 స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎస్జిటి వాళ్ళకి 15,000 ఉంటుంది. సో కాబట్టి ఈ యొక్క డిస్కౌంట్ని మీరు అందరూ కూడా వినియోగించుకొని రాబోయేటటువంటి నోటిఫికేషన్లో మీరు ఖచ్చితంగా విజేతలుగా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఫైనల్లీ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే టు యూ ఈజ్ డిఎస్సి ఈజ్ హ్యావింగ్ హై కాంపిటీషన్ ఇన్ బోత్ తెలంగాణ అండ్ ఏపీ. సో దీన్ని బేస్ చేసుకున్నప్పుడు ఇటువంటి వండర్ఫుల్ ఆపర్చునిటీని మీరు ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అవకాశం ఉన్నప్పుడే వినియోగించుకున్న విద్యార్థులే విజేతలుగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ ఏ బ్రాంచ్లో తీసుకున్నా సరే డిసిప్లిన్తో కూడినటువంటి వాతావరణము, ఒక డాటర్ని, ఒక హౌస్ వైఫ్ని ఒక బ్రాంచ్కి కోచింగ్ కోసం పంపిస్తున్నప్పుడు ఎన్నో ఆలోచనలతోనే మరి ఆ యొక్క సెంటర్కి పంపించడం జరుగుతుంది. మరి మనం కోచింగ్ తీసుకుంటున్న సందర్భంలో మన పక్కన ఉన్నటువంటి విద్యార్థులు కానీ మన సహచరుల్లో కానీ ఒక నిర్వహణ లోపంతోనే అక్కడ ఒక సెల్ ఫోన్స్ మాట్లాడుకుంటూ ప్రిపరేషన్ లేనటువంటి వ్యక్తులందరూ కూడా మన చుట్టుపక్కల చేరి మనం కాన్సన్ట్రేషన్ చేయలేని పరిస్థితి ఏర్పడినప్పుడు మన యొక్క విజయంలో కూడా మనకు లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి అవకాశం లేకుండా మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ బ్రాంచెస్లో కంప్లీట్గా 24 hours వాచ్ చేస్తూ మీరు దేనికోసమైతే ఈ యొక్క సెంటర్ని ఆప్షన్ తీసుకుంటారో ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ చేయడానికి మన అవనిగడ్డ కోచింగ్ సెంటర్ మేనేజ్మెంట్ అండ్ అదేవిధంగా స్టాఫ్ అందరూ కూడా మిమ్మల్ని ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.